ప్రపంచంలో మానవ మెదడుకు అంతుచిక్కని 5 రహస్యాలు. 1. కదిలే రాళ్లు. అసలు రాళ్లు కదులుతాయా? వాటికి ప్రాణం ఉంటుందా? సాధారణంగా మనం చుట్టుపక్కల చూసే రాళ్లకి వేటికి ప్రాణం ఉండదు. కానీ కాలిఫోర్నియాలోని డెత్ వాలీ అనే లోయలో కదిలే రాళ్ల దృశ్యాలను మనం చూడవచ్చట. ఆ ప్రాంతంలో రాళ్లు నిజంగా కదులుతాయట. ఎంతో మంది ఎన్నోసార్లు ఇక్కడ పరిశోధనలు చేశారు. అసలు అవి ఎందుకు కదులుతున్నాయి? ఆ రాళ్లకు ప్రాణం ఉందా, లేకపోతే ఆ నేల ఆ రాళ్లకు ప్రాణం ఇచ్చిందా అని చాలాసార్లు ప్రయోగాలు చేశారు. చివరికి చుట్టూ ఉండే గాలి మంచుల బలం వల్ల ఆ రాళ్లు కదులుతున్నాయని నిర్ధారణకు వచ్చారు. కొసమెరుపు ఏంటి అంటే, ఆ ప్రయోగాలలో కొన్ని రాళ్లకి అడ్డుగా 60 నుంచి 70 సెంటీమీటర్లు ఉన్న ఉక్కు కంబిలాన్ని ఉంచినా అవి తమ దారిని పక్కకు మళ్లించి ప్రయాణించడం విశేషం. ఇక రెండవది హెస్తాలెన్ వెలుగులు. గ్రహాంతరవాసులు. అసలు గ్రహాంతరవాసులు ఉన్నారా అంటే ఎలా ఉంటారు? గ్రహాంతరవాసులు అనగానే మనం సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూడడమే తప్ప దొరికిన ఫోటోలు నిజమైనా కావా అని నిర్ధారణకు ఇంతవరకు ఎవరూ రాలేదు. చాలామంది శాస్త్రవేత్తలు అసలు గ్రహాంతరవాసులు లేరు అని తీసిపడేసిన ప్రపంచంలో ఎక్కడో ఒకచోట సాక్ష్యాలు రుజువు పుడుతూనే ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే, నార్వేలోని హెస్తాలెస్ అనే విలేజ్ పక్కన ఉండే లోయలో 1921 నుంచి ఏవో తెలియని లైట్స్ కనిపిస్తూ ఉంటాయంట. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 20 సార్లే కనిపించినా అసలు అవి ఏంటో ఎవరు కనిపెట్టలేకపోయారు. అవి గ్రహాంతర వాసులే అని కొందరి వాదన. ఏది ఏమైనా ఆ ప్రాంతం మాత్రం ఇప్పుడు టూరిస్ట్ అట్రాక్షన్గా మారిపోయింది. ఇక మూడవది నాజ్కా బొమ్మలు. చూడడానికి ఏదో వింత ఆకారంలో కనిపిస్తున్నా ఈ బొమ్మలు ప్రపంచంలో అంతు చిక్కని రహస్యాలలో పేరుగాంచినవి. దక్షిణ పెరులోని నాస్కా ఎడారిలో మనకు ఈ గీతలు కనిపిస్తాయి. ఆ బొమ్మలు ఎంత పెద్దవి అంటే వీటిలో కొన్ని అంతరిక్షంలో నుంచి కూడా చూడవచ్చట. చాలామంది శాస్త్రవేత్తలు ఇవి ఎలా ఏర్పడ్డాయో, ఎంత బాగా కొన్ని వేల ఎకరాలలో వచ్చేటట్టు ఈ బొమ్మలను ఎవరు గీశారో తెలుసుకోవాలని చాలా పరిశోధనలు చేస్తున్నారు. కాకపోతే వీటిని నాస్కా ప్రజలే తమ దేవుడు వారిని గుర్తించాలని గీశారు అని కొందరి అభిప్రాయం. ఏది ఏమైనా ఇంత పెద్దగా ఎలా గీశారు అనే అంతు చిక్కని అంశం. ఇక నాలుగవది నరకపు ద్వారం. నరకానికి ముఖద్వారంగా పిలువబడే ఈ ప్రదేశం టర్క్మెనిస్తాన్ దర్వేజీ అనే ప్రాంతంలో ఉంది. 1971లో కొంతమంది రష్యా ఇంజనీర్లు ఆయిల్ మరియు సహజ వాయువులు ఎక్కువ ఉండొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ డ్రిల్లింగ్ రిగ్తో డ్రిల్ చేశారట. చూస్తూ ఉండగానే నేల కుంగిపోయి పెద్ద లోయగా మారిందట. అక్కడి నుంచి విడుదలయ్యే విషవాయువులు చుట్టుపక్కల ప్రజలకు చేరితే ప్రమాదం అని గుర్తించి కొన్ని వారాలలోనే గ్యాస్ ఖాళీ అవుతుంది అన్న ఉద్దేశంతో మంట పెట్టారంట. కానీ అక్కడ ఆ మంట ఇంకా వెలుగుతూనే ఉంది. ఇక ఐదవది ఆత్మహత్యల అడవి. మనిషి ఎప్పుడు చనిపోతాడు, ఎలా చనిపోతాడు అనేది ఒక అంతు చిక్కని రహస్యం. కానీ ఒక అడవి తన చుట్టుపక్కలకు ఎవరైనా వస్తే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపిస్తుందట. అవునండి, జపాన్లోని అకిఘోరా అనే అడవి చాలా భయంకరమైనట. అక్కడ చెట్టుకో శవం, పుట్టకో ఎముకల గూడు కనిపిస్తాయట. అదేంటో మరి అక్కడికి వెళ్ళిన వారందరూ వాళ్ళంతట వాళ్లే ఆత్మహత్యలు చేసుకుంటారట. అక్కడ చనిపోయిన వాళ్లలో కొందరు చూడడానికి వచ్చిన వాళ్ళైతే కొంతమంది చావడానికే వచ్చిన వాళ్ళట. ప్రతి సంవత్సరం అక్కడ చాలా మంది శవాలను బయటకు తీస్తూ ఉంటారట. కానీ ఒక్క 2003లో మాత్రం ఏకంగా 110 శవాలను అక్కడి నుంచి బయటకు తీశారట. వాళ్ళు ఎలా చనిపోతున్నారు అన్నది ఎవ్వరికీ తెలియని విషయం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ MSR TV. Please like and subscribe Eagle Andhra.